మెరిసిపోయేనే రచ్చబండ పక్కనున్న రాములారి గుళ్ళో గంట రంగరంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి బరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కడకడ వెలిగిన రాయలోని సీమిది ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చిన్నపోతుంది వచ్చాడయ్యో నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
विचक्षणं इक्वादेवतमत्तमान् कर्णाभ्यां गोरिविद्रुवं ब्रह्मणक्वोतोऽसि वेदयाभिः सुतं मे गोपाय अवहन्ति वितन्वान् कुर्वाणाच्चीनमात्मनः स्वासागं चिमभगावच्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावः श्रियं वच्चस्समारोग्यं धनं धान्यं बहुपुत्रलाभं समग्रं दीर्घमायुर्दिष्टायुक्षेवेन्द्रिये प्रतिष्ठति। చెమర్తి జగన్మోహన్ రాజు గారు అన్న ఎడమవైపు కింద కొంచెం కలత ఉంటుంది, జాగ్రత్తగా వెనకవాళ్ళు. ఈరోజు రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు చెమర్తి జగన్మోహన్ రాజు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. పూజా కార్యక్రమంలో పాల్గొనాలి. కార్యక్రమాలు సిద్ధంగా ఉండాలి. గౌరవనీయులు రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెమర్తి జగన్మోహన్ రాజు గారు కార్యక్రమానికి వచ్చేశారు. వారి అమృత హస్తాలతో పూజా కార్యక్రమంలో పాల్గొని జగన్ పోటీల నుంచి ప్రారంభించవలసిందిగా వారిని సాగరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఒక రైతు కుటుంబంలో జన్మించి రాజకీయాలే శాశ్వతం కాదు, రైతులతో మమేకమవ్వాలని చెప్పి రైతు సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చెమర్తి జగన్మోహన్ రాజు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వారితో పాటు కమిటీ సభ్యులు చింతకాల ప్రసాద్ గారు, కోనేరు శివప్రసాద్ గారు, సాయి రాజ్కుమార్ గారు, గణపతి భాస్కర్ గారు, పల్లిపాటి నాగేష్ గారు, చింతకాయ రవికుమార్ గారు, కంపెనీపురం గ్రామస్తులు గణపతి సుధాకర్ గారు, గణపతి నాగమణి గారు, సంబాబు వెంకట సుబ్బయ్య గారు,
ఆర్టీసీ రీజనల్ కేర్ లేకపోతే జిఎస్టీ వేద్దాం. ఓకే రైట్. కోనేటి శివప్రసాద్ అరవనికే కాపుతాం. కొరడాలో పైకెత్తు. అట్లా తగిన గొలుసు ఉడికిన రాటు వగిన సమయం మాత్రం వారి చెప్పండి. సమస్యలు జరుగుతాయి. ఈ సందర్భంగా రాజపేట ఇచ్చారు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. వేరే రాష్ట్రాలలో కూడా జరుగుతున్నటువంటి వరాహాంజనేయ స్వామి వార్షికోత్సవాలకి పెద్దలు ఎద్దల సుబ్బరాయుడు గారి నాయకత్వంలో మరి ప్రముఖ మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వ సమక్షంలో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు జగన్మోహన్ రాజు గారి గ్రామాల్లో పండుగ వాతావరణంలో మొదటి బహుమతి 60,000 రూపాయలు కట్ట. జనాల్లో స్పందన వస్తే చివరికి వెళ్ళిపోతాయి. మండలం కడప జిల్లా కొండై వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చంద హేమంత్ రెడ్డి గారు తిరుమల జిల్లా వారికి రెడీగా ఉండాలి. 2 బయలుదేరి రావాలి. జనాలు చెప్పగా ఉన్నారు. ఎడం పక్క మంచి అన్నాడు. ఆ శవంలో దాన్ని తీసేసి ఆ మంచిని కట్టినా కూడా బండ ఒకటే ఎక్కేట్టున్నాడు. అయ్యా వైట్ టీ షర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కోర్టు లోపల ఉండండి. దయచేసి మిగతా వాళ్ళంతా తాళ్ళు తట్టుకోవాలి. దయచేసి కమిటీ వారికి సహకరించాలి. బ్యాటరీ ఎత్తుకోవచ్చు ఒకసారి. ఆహా
ఎర్రపల్లి గ్రామం పులివెందుల మండలం కడప జిల్లా వారి చేత రెడీ చేసుకోవాలా. నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా వారి చేత పోటీగా వచ్చేస్తున్నాయి. మూడో జత బయలుదేరి రావాలి. 4 రెడీగా ఉండాలి. నిర్వహించినటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి 60,000 రూపాయలు గోపాటి గోపాలకృష్ణయ్య గారు కుప్పిలిపురం వారు, రెండో బహుమతి 50,000 రూపాయలు సాయి మహేశ్వరి గారు కుప్పిలిపురం వారు, మూడో బహుమతి 40,000 రూపాయలు చుక్కా సంతయ్య గారి కుమారుడు మదన మోహనాపురం వారు 40,000 రూపాయలు, నాలుగో బహుమతి 30,000 రూపాయలు మోదుగుల హరి గారు, నువ్వుల వెంకటరమణ గారు మరియు మోడె మణిల్ గారు పొగలు చింతకాయల యానాదయ్య గారు కుప్పిలిపురం వారు, ఆరో బహుమతి 10,000 రూపాయలు చేపల చిన్నయ్య గారు కుప్పిలిపురం వారు. అలాగే భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి దాతలు కోనేటి పెంచలయ్య బ్రదర్స్, యాదాల శంకర్ గారు, దేవరకొండ యానాది గారు, డాక్టర్ వై రాధా గారు, డాక్టర్ శ్రీకర్ గారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లూరు మండలం కడప జిల్లా కంబైన్ చల్లా హేమంత్ రెడ్డి గారు తిరుమల వారి చేత బయలుదేరి రావాలి. వచ్చి గాడి కట్టాలా. 4 రెడీగా ఉండాలి. రాజ్ కుమార్, కోనేటి శివప్రసాద్, పల్లిపాటి నాగేష్, చింతకాయల హరికుమార్. మూడో జత బయలుదేరి రావాలి. 4 రెడీగా ఉండాలి. అరే అరే వాళ్ళు ఎన్నికి రమ్మడు మూడో జత బయలుదేరి రావాలి. 4 రెడీగా ఉండాలి. కాకలు విజిల్స్. మన బ్యాచ్ సాఫ్ట్వేర్ కదా మంచిగా వారికి సహకరించాలి. కాకలు విజిల్స్. మూడో జత మండలం కడప జిల్లా వారి జత బయలుదేరి రావాలి. కంబైన్డ్ జతగా ఏమో లేనా మర్చిపోవచ్చు
దూపాటి గోపాలకృష్ణయ్య గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. మెజార్టీ ఓటాన్ని పద్వేల్ బై-ఎలక్షన్ మొదటి బహుమతి 60,000 రూపాయలు సాధించాలి. చివరి వరకు పోరాడితేనే గత సంవత్సరం బండ రికార్డు 2,924 అడుగుల 10 అంగుళాలు. ఆనాడు లాగిన వారు వెనకలంగా మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి. వెనకాల కానీ వెనకల మంచి కాంపిటీషన్ జతలు 4 నిమిషాల సమయం. అటు చివరికి వెళ్ళాలి, తిరగాలి. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు దూపాటి గోపాలకృష్ణయ్య గారి 60,000. అంత కానీ వాళ్ళ గట్టి సొమ్మలాగా చెప్పలేము. పైన 4 రెడీగా ఉండాలి. మీకు సమయం 40 సెకండ్లు. తోగబట్టారు సారథుల విజ్ఞప్తి, తోగబట్టరాదు. చింతకాయల వారి 11,000, చింతకాయల లక్ష్మీ నరసయ్య 10,516, చేపల పెదపించలయ్య 10,516, మేడా వెంకటరత్నం 10,200, గణపతి శ్రీనివాసులు 10,116, గడప నారాయణ 10,116, రేణంగి వెంకటరసయ్య 10,116, చేపల హరిశివ 5,116, ఈగ రాజశేఖర్ 5,116, కాళీ రఘు 5,116. మొదటి బహుమతి 60,000 రూపాయలు, నాలుగో బహుమతి 30,000 రూపాయలు. మోదుగుల హరి గారు మరియు నువ్వుల వెంకటరమణ గారు మరియు మోడ మణి గారు పొత్తపి వారు ముగ్గురు కూడా నాలుగో బహుమతి 30,000 రూపాయలు. ఐదో బహుమతి 20,000 రూపాయలు. చింతకాయల యానాడయ్య గారు కుంపినీపురం వారు. ఆరో బహుమతి 10,000 రూపాయలు. చేపల చిన్నయ్య గారు కుంపినీపురం వారు. 6 మంది దాతలు ఎక్కడున్నా కూడా వేదికను అలంకరించి వేదిక పైన ఆశీర్వాదం కావాల్సిందిగా వారిని భోగాంజనేయ స్వామి కమిటీ సభ్యుల తరఫున ఆహ్వానిస్తున్నాం. అలాగే టీడీపీ పార్లమెంట్ రాజహంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ గారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో కాజీపేట మండలం కడప జిల్లా 97 జతగా పోటీలో ఉన్నాయి. నందలూరు ఎస్ఐ గారు స్టేజ్ని అలంకరించుకుంటున్నాము. నందలూరు ఎస్ఐ సార్ గారు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్నాం. కాడిగట్టన లేట్ చేద్దాం.
ఆయన నాయకత్వంలో ప్రజలందరికీ ఎంతో ధైర్యంగా పోటీలో ఉన్నాయి. 5వ జత మంచి కాంపిటీషన్ జత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సాలపల్లి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపురంపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా వారి జత బయలుదేరు విధించు. పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి జత రెడీగా ఉండాలి. ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతారు. కేకలు విధించు. కేకలు విధించు. నియమించింది. గతంలో ఆయన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాజంపేట నియోజకవర్గంలో పార్టీని బలోపేతం శ్రీ చమర్తి జగన్మోహన్ రెడ్డి గారు సేవా కార్యక్రమాలు సమాజ సేవలో ఆయన ముందుంటారు. మంత్రి నారా లోకేష్ గారి చివరికి వెళ్ళాలి, తిరగాలి. 30 సెకండ్లు
ఒక్క నిమిషం ఉన్నది. ఉండే రసమంతా పిండేశాడు ఈ రౌండ్లోనే. యాభై సెకండ్లు 12వ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 19 నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి. 40 సెకండ్లు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. 30 సెకండ్లు. రైతులన్న పంట పాయింట్లో పెట్టు. ఇక్కడ లైన్ క్లియర్ చేయాలి ప్లీజ్. కొంచెం వెనకాల లైన్. నేను నిమ్మకాయలు వాలంటీర్స్ ప్లీజ్ ఇక్కడ స్టేజ్ దగ్గర రావాలి. కొంచెం క్లియర్ చేయండి. క్రౌడ్ మంచలే తగులుతున్నాయి. నిమ్మకాయలే సరిపోయి టెంకాయలు వేస్తే తలకాయలు తగులుతాయి. సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపురంపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా వారి చేత వాడికి కేటాయించిన 20 నిమిషాల కాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం 2481 అడుగు 11 ఇంచుల దూరాన్ని లాగి 5వ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. 200 కోట్ల పొడవులో 12 రౌండ్లు పూర్తిగా లాగి 13వ రౌండ్లో 81 అడుగు 11 ఇంచుల దూరాన్ని లాగి 5వ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. 6వ జతగా పోటీకి విచ్చేస్తున్నాయి లక్ష్మీ కంబగిరి స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో రేణమడుగు దత్త శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి చేత 6వ జతగా పోటీకి విచ్చేస్తున్నాయి. 7వ జత వారు స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్పీ ట్రేడర్స్ షేక్ మహీముల్లా గారు మల్యాల గ్రామం శివుడు మండలం నంద్యాల జిల్లా సిద్ధం చేసుకోవాలి. 8వ జత వారు రెడీగా ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కుర్రాల నారాయణరెడ్డి గారు చిల్లాయపల్లి గ్రామం. ఈ జత యజమాని పెద్దపప్పూరు మండల పరిధిలో ఎక్కడ దేవస్థానాలు నిర్మాణం జరిగినా బండలాగుడు పోటీలు నిర్వహించినా కూడా అడిగిన తక్షణమే లేదనకుండా ఆయనకు తోచిన విరాళం ప్రతి చోట కూడా అందజేస్తూ వచ్చినటువంటి రైతు బిడ్డ దస్తా శ్రీరాములు గారు వరదపల్లి గారు వారికి ఒకసారి ఏదైనా చెప్పండి కొట్టాలా. అడిగిన తక్షణమే లేదనకుండా ప్రతి చోట కూడా విరాళం అందజేసినటువంటి రైతు బిడ్డ. వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి తాత భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో రేణమడుగు దస్తా శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామం పెద్దపప్పూరు మండలం అనంతపురం జిల్లా వారి చేత 6వ జతగా పోటీలో ఉన్నాయి. గత సంవత్సరం 2025వ సంవత్సరం బోధాంజనేయ స్వామి సన్నిధిలో 2వ బహుమతి సాధించినటువంటి జత మళ్ళీ ఈ సంవత్సరం పోటీకి వచ్చినాయి. భాష
ఇన్ని ముందంజలో ఉన్నాయి. కాకలే వెటిల్స్ గత సంవత్సరం రెండో బహుమతి సాధించినటువంటి జత మళ్ళా ఈ సంవత్సరం పోటీకి వచ్చినాయి. గత సంవత్సరం రికార్డు 2924 అడుగుల 10 ఇంచులు లాగిన వారు మాటల చంద్రబాబు సర్పంచ్ చేతిపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత. 7వ జత వారు కూడా త్వరగా బయలుదేరి రావాలి. 8 రెడీ చేసుకోవాలా, ఆలస్యం చేయరాదు. కాకలో వెటిల్స్ ఆహా హా 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 షేక్ మహీమున్నా గారు మండ్యాల గ్రామం గోన్ మండలం మండ్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాలి. 8 రెడీగా ఉండాలి. వారికి సహకరించి అవసరమైన కూడా లైన్ సాగరన్న 7వ జత రెడీ చేసుకోవాలి. 8 రెడీగా ఉండాలి. 9వ జత కూడా రెడీగా ఉండాలి. మూడో రౌండ్ 600 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 15 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి కేవలం ముందంజలో ఉన్నాయి. మొదటి స్థానానికి మెజార్టీ తగ్గుతుంది. ఎగసి ఎగసి పడుతుంటే పల్లెచ్చుకుంటే నీ సత్తా ఉంటే కాకలేస్తా చివరికి వెళ్ళిపోతాయి. 5 నిమిషాల 50 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 4వ రౌండ్ 15 సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి. ఆహా, హా, హా, హా. పూనకాలు అడిగవుతున్నాయి. ఆహా, హా, హా, హా. కేకలు, విజిల్స్. ఒక్కసారి డిసైడ్ అయి పరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్. కేకలు, విజిల్స్. కేకలేస్తే చివరికి వయసులో పోయింది. శ్రీ వరాహ ఆంజనేయ స్వామి వార్షికోత్సవాల మండలాగర పోటీల దాతలు కేకలు, విజిల్స్. బాహుబలి ఇద్దరు లాక్కొని పెట్టుకుంటా కదా లైన్లో. 7వ జత వారు బయలుదేరానా? క్యారే మాము పిఆర్పల్లి ఏ దిగ్గజ చూడాలి దొరికేదాని లోపలికి. ఆహా ఆహా ఇప్పుడు కరెంటు పాస్ అయింది. హలో వెజిల్స్ 4వ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి ఒక్క అడుగు 3 ఇంచుల దూరాన్ని లాగాల. అవకాశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. 3కు 4కు ప్రస్తుతానికి 4వ స్థానంలో ఇటు చివరికి జతను పోటీ నుంచి క్రాక్ చేయడం జరుగుతుంది. 35 అడుగుల 2 అంగుళాల దూరాన్ని లాగి 6వ జత ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇదే కడప కావాల్సిందిగా కోరుతున్నాము. బిలాల్ స్వామి ఆశీస్సులతో గోన్ మండలం నంద్యాల జిల్లా
ఎనిమిదో జత వారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుర్రాల నారాయణ రెడ్డి గారు చిన్నాయపల్లి గ్రామం కాశీనారాయణ మండలం కడప జిల్లా వారి జత బయలుదేరి రావాలి, వచ్చి కాడి కట్టాలి. ఈ రోజు యొక్క కుంపినీపురం గ్రామంలో ఓల్డ్ కేటగిరీ విభాగానికి 2 ఛానళ్లు లైవ్ అందిస్తున్నారు. రాంపుల్ రేసింగ్ 360 మరియు చుంటూరు ఒంగోలు బుల్స్. ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. చెన్నై
అందులో అధికారి కృష్ణ గారి 50,000 రూపాయలు విరాళం దాట వారికి కేటాయించిన 20 నిమిషాల కాల వ్యవధిలో ఆటతో ఆగిన దూరం 2011 ఇంచుల దూరాన్ని లాగి 7వ జత ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. నలుగురు ఎస్ఎస్ఆర్ గారికి శ్రీ జగన్మోహన్ సార్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సార్ డ్యూరింగ్ దిస్ ఫెస్టివల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా హెల్ప్ చేశారు మా ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి, మాకు పర్మిషన్ రావడానికి సహకరించి మాకు అడుగులు కూడా నల్లమూర్తి శ్రీనివాసులు సార్ గారికి సన్మాన కార్యక్రమం. సన్మాన కార్యక్రమం కడప జిల్లా వారి జత పోటీకి వస్తున్నాయి. ఆ తదుపరి 9వ జత వారు థ్యాంక్ యూ సార్. సార్ గారు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఎప్పుడు కరెంట్ కావాలో సార్కి మేము విసిగిస్తాము సార్, అయినా కానీ సార్ చాలా పేషెన్స్ అయితే మాకు హెల్ప్ చేశారు సార్. నల్లమూర్ల శ్రీనివాస సార్ గారు ఏపీఎస్ పీవీసీఎల్ ఓఎస్డి. కోనేటి గోపాలకృష్ణయ్య గారు ఎక్స్ అసెంబ్లీ సెక్రటరీ. ప్రవీణ్ గారు సార్ జగన్మోహన్ సార్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. He is one of the proud person to our village, sir. The person who studied from NIT Warangal to the first teacher in our village. He is a very proud person to all of our village, sir. Thank you so much, sir. కాల్ చేసిన ప్రతి దానికి మన సపోర్ట్ అండి, అడుగుడుగా మాకు గైడెన్స్ చేస్తూ మాకు ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి సహకరించిన, ఏ టైంలో కాల్ చేసిన ప్రవీణ్ గారు మాకు అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వడానికి ప్రవీణ్ అన్న చాలా కష్టపడి చేశారు సార్. మాకు నిజంగా ఒక బ్రదర్ లాగా మాకు సపోర్ట్ చేశారు సార్. భీమవరం మండలం కడప జిల్లా చేత గాడి కట్టాలి, 10 రెడీగా ఉండాలి. రేవుడు వేణుగోపాల్ గారు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు గారికి ప్రత్యేక సన్మాన కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రహ్మరాజు మోహన్ రాజు గారు టీవీ ప్రోగ్రాం సార్ గారికి శ్రీ జగన్మోహన్ సార్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రాజు సుబ్బారెడ్డి గారికి తెలుగుదేశం అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు సార్. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన దానికి చాలా చాలా ధన్యవాదాలు. మెంబర్స్ తరఫున గ్రామస్తుల తరఫున మా ఈ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఆయన చాలా సపోర్ట్ చేశారు. చుక్కాయన్నది గారు సార్, వాళ్ళు సేమ్ యంగ్ పీపుల్ లాగా సార్ కష్టపడి మాతో పాటు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు సార్. సాయి ఆనంద్ గారు మాజీ సర్పంచ్, సొసైటీ హౌస్ ప్రెసిడెంట్ చిత్తగారి నరసింహ గారు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుర్రాల నారాయణ రెడ్డి వీరభద్రులు, భాషా ఆంజనేయులు గారు, రేణికి వెంకటయ్య, రంగూరుపల్లి గ్రామం, భీమవరం మండలం, కడప జిల్లా రేణికి వెంకటయ్య గారికి కార్యక్రమం. ఈగ రాజశేఖర్ గారు, కాళీ రవి గారు, చీమలపల్లి వెంకటస్వామి గారు. ఇప్పుడుండే చేతలో మంచి కాంపిటీషన్ చేతలు ఉన్నాయి. నారాయణ గారు సార్ గారి చేతుల మీద సన్మాన కార్యక్రమం. కడప నారాయణ గారు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వడానికి సుధాకర్, థ్యాంక్ యూ సో మచ్. మాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చాలా సపోర్ట్ చేశారు సార్. ప్రతి ఒక్కరిని బ్యాలెన్స్ చేసుకుంటూ కలుపుకుంటూ పోతూ పట్ట వెంకట సుబ్బయ్య, అరిపినేని వెంకటేష్, ఓదూటి రామ,
శ్రీనివాసులు, చేపల పదపెంచలయ్య, సాయి రాజు నరేంద్ర, రాజశేఖర్, వీగాల నాగరాజు, చేపల వెంకట శ్రీనివాసులు బయలుదేరి రావాలి, 10 రెడీగా ఉండాలి. గణపతి శ్రీనివాసులు గారు, గణపతి భాస్కర్, గణపతి మనోహర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామనగర్ రత్నాల సుబ్రహ్మణ్య నాయుడు గారికి, స్పీడ్ సుబ్రహ్మణ్య గారికి, నిజంగా పోలీసులు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అన్న ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. సుబ్రహ్మణ్య గారు, స్పీడ్ సుబ్రహ్మణ్య గారు, ప్లీజ్ సార్. 9 నిమిషాల 40 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. రామయ్య శ్రీమంతకు రావాలి. చేపల పెద్ద పెంచలయ్య, చేపల హరిశివర్, చీమలపేట వెంకట సుబ్బయ్య, అలిపినేని వెంకటేష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసింది సార్. గారికి సన్మాన కార్యక్రమం. డాక్టర్ వై రాజా గారికి సన్మాన కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు. మా ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమంలో సపోర్ట్ చేసినందుకు. డాక్టర్ వై రాజా గారికి థ్యాంక్ యూ సో మచ్. గణపతి కోనేటి పెంచలయ్య, కోయిట్ కంపెనీపురం యూత్ ఐకాన్, కోనేటి కృష్ణయ్య, కోనేటి కృష్ణయ్య మామ. కంపెనీపురం ఓల్డ్ కేటగిరీ విభాగం అందుబాటులో ఉంటాయి, విజ్ఞప్తి చేస్తున్నాం. కోనేటి కృష్ణయ్య, పరిచయం చేసినటువంటి రైతు బిడ్డ రైతు పోషకులు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సార్. రంగేపల్లి గ్రామం అలిమల మండలం కడప జిల్లా వారి జత 9వ జతగా పోటీలో ఉన్నాయి. 10వ జత వారు వీరభద్ర స్వామి అలాగే కృష్ణయ్య గారు, దుర్గాటి గోపాల కృష్ణయ్య గారు మరియు వారితో పాటు చమర్తి జగన్మోహన్ రాజు గారు ఇద్దరు కూడా మొదటి బొమ్మని 60,000 రూపాయలు అందజేస్తున్నారు. చప్పలను కొట్టాడు గట్టిగా. రెండో బొమ్మకి 50,000 రూపాయలు. చాలా రెండో బొమ్మకి 50,000 రూపాయలు స్వీకరిస్తున్నారు. కమిటీ నిర్వాహకులు శాలవాతో సన్మానించి పూలమాలతో సత్కరిస్తున్నారు. ఓకే రైట్. మూడో బహుమతి సాధించిన వారు సారయ్య గారి కుమారుడు మదన మహాప్రభు గారు 40,000 రూపాయలు అందజేస్తున్నారు. నాలుగో బహుమతి సాధించిన వారు శిశువుల ఎస్ఎస్ ట్రేడర్స్ షేక్ మహీమన్న గారు, మలయాళ గ్రామం, డోన్ మండలం, నంద్యాల జిల్లా వారి జత. 30,000 రూపాయలు. రైట్ 30,000 రూపాయలు అందజేస్తున్నారు. ఐదో బహుమతి సాధించిన వారు శాలువాతో సన్మానించి 20,000 రూపాయలు చింతకాయల యానయ్య గారు కుప్పిడి ప్రవారి తరఫున అందజేస్తున్నారు. శాలువాతో సన్మానించి పూలమాలతో సత్కరించి 10,000 రూపాయలు నగదు రూపాయలు అందజేస్తున్నారు. కొట్టాయా ఇంకా ఆటలు రొట్టెళ్ళేటప్పుడే గట్టిగా సౌండ్ వస్తుంది. ఓకే కానీ కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి 5,000 రూపాయలు ట్రాన్స్లేషన్. ఓకే సార్. ఓకే 5,000 రూపాయలు తక్కువ. ఓకే సార్. ఓకే రైట్. గోదాంజనేయ స్వామి కమిటీ సభ్యులకు మరియు దాతలకు ముఖ్యానికి కర్తా ధర్మక్రియగా కృషి చేసినటువంటి కమిటీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి యాంకర్గా వ్యవహరించిన సురేంద్ర గారికి ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. చాలా రోజుల నుంచి అన్నకి చాలా సార్లు కాల్ చేసి అన్న ఎన్ని పనులు వస్తున్నాయి, ఎన్ని కాళ్ళు వస్తున్నాయి అని అన్నకు ప్రతిసారి అడిగి అన్నకు చాలా సపోర్ట్ ఇచ్చారు. జరిపించారు.